హైదరాబాద్లో వినాయక నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లో జరిపారు. మధ్యాహ్నం వరకు ఆ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనానికి తరలివెడుతున్న గణనాథులతో ఎంజే మార్కెట్, బషీర్బాగ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారాయి. వీధులు, ఇళ్లలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సాగర్కు తరలివచ్చారు. గణపతి బప్ప మోరియా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరినట్లుగా చెబుతున్న అధికారులు ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జన తంతు సాగుతుందని చెప్పుకొచ్చారు. విఘ్ననాథుడి ఆఖరి ఘట్టాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలతో కోలాహలంగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. చిన్నా పెద్ద ఆడుతూ పాడుతూ పార్వతీసుతుణ్ణి సాగనంపారు. పాతబస్తీ, గోషామహల్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎంజే మార్కెట్, ఆబెట్స్, లిబర్టీ పరిసరాలు జనసందోహంగా మారాయి. సచివాలయ పరిసర ప్రాంతాలన్నీ మిరుమిట్లు గొలిపే లైట్లతో అందంగా కనిపించాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ క్లబ్ ఎదురుగా రోడ్డుపై భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 2 ఘటనల్లోనూ పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. అంబర్పేటలోని ఖాద్రీబాగ్ యువకులు తమ గణనాథుడి విగ్రహాన్ని వినూత్నంగా ఎద్దుల బండిపై తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. పాత సంప్రదాయాలను గుర్తు చేస్తూ కాలుష్యాన్ని నివారించాలనే సందేశంతో ఆ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం అశేష భక్తజన సందోహం మధ్య ప్రశాంతంగా ముగియగా, ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనం సాఫీగా సాగడంతో పోలీసులు స్టెప్పులేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. గంగమ్మ తల్లి గుడిలో గణనాథుడి ముందు ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ స్టెప్పులతో అదరగొట్టారు. నిమజ్జన ఉత్సవాలలో భాగంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎంజే మార్కెట్ కూడలిలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద నిమజ్జన శోభాయాత్రకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఉడిపి ఉత్తరాది పీఠాధిపతి శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కమిషనర్ అవినాష్ మహంతి ప్రకటించారు. భాగ్యనగరంలో వైభవంగా సాగుతున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలపై విదేశీయులు సైతం ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. కూకట్పల్లి ఐడియల్ వద్ద గల రంగధాముని చెరువులో వినాయక నిమజ్జనాలు కోలాహలంగా జరిగాయి. ఏర్పాట్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల్లో 10 అడుగులలోపు వినాయక విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా వాటర్ పౌండ్లను ఏర్పాటు చేసింది. చంపాపేట్ క్రికెట్ క్లబ్ వినాయకుడి వద్ద లడ్డూ వేలంపాటలో దేవాశెట్టి సందీప్ పటేల్ 4,33,000కు లడ్డూను కైవసం చేసుకున్నారు. అత్తాపూర్లోని న్యూ స్టార్స్ భక్త సమాజ్ అసోసియేషన్ వద్ద 12,51,000కి లడ్డూని గుమ్మడి బ్రదర్స్ భూపాలరెడ్డి దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రచ్చబండ వినాయక లడ్డూ 16,11,000 పలికింది. పోటాపోటీగా పాల్గొని అత్తెల్లి బ్రదర్స్ దక్కించుకున్నారు. గణేష్ మహారాజ్ కి, గజానన భగవాన్ కి.